ఒక్కటి గుర్తుపెట్టుకునాల్సింది ఏంటంటే దే మస్ట్ అండర్స్టాండ్ ది సబ్జెక్ట్. రైట్. అట్లా అని మనం ఏదో అమెరికన్ స్లాంగ్లోనో ఇట్లాంటి స్లాంగ్లో ఏమీ చెప్పరు మన టీచర్స్. మన టీచర్స్ ఎప్పుడు కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ ఆర్ ఐ కెన్ సే 100% ది టీచర్స్ ఆర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ. టీచర్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడు క్లాస్ అంటే, ఎస్ కార్పొరేట్ నుండి వచ్చిన పిల్లలు ఉంటారు, అట్లానే తెలుగు మీడియం నుండి వచ్చిన పిల్లలు కూడా ఉంటారు. సో వీళ్ళిద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, ఎక్కడైతే టర్మినాలజీ తెలుగు మీడియం పిల్లలకు అర్థం కాదో కొంచెం అక్కడ ఒక పాస్ ఇచ్చి వాళ్ళ తెలుగులో అందేటట్టు ఇన్ఫర్మేషన్ అందేటట్టు చూస్తాము. దిస్ ఈజ్ వన్ వే. ది సెకండ్ వే ఈజ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటివి కూడా మనకి యూనివర్సిటీస్లో ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ ఆల్సో కండక్టింగ్ దీస్ థింగ్స్. అట్లా వీ కెన్ డెవలప్ ది స్టూడెంట్ ఫ్రమ్ అవర్ సైడ్. ది థింగ్ ఈస్ ది ఇంట్రెస్ట్ మస్ట్ బి ఫ్రమ్ ది స్టూడెంట్ సైడ్. స్టూడెంట్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, టీచర్స్ ఆర్ అవైలబుల్ అప్ టు 5 o'clock, ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. కొన్నిసార్లు ఏమైపోతుందంటే స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ క్లోజర్ టు ది టీచర్. సార్ ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం, కొంచెం చూడండి నాకు ఇది తెలుగులో ఏమన్నా చెప్పగలరా ఆఫ్టర్ ది క్లాస్, బిఫోర్ ది క్లాస్, అట్లాంటి అవుట్ ఆఫ్ ది వే కూడా చెప్పొచ్చు. లేదు విత్ ఇన్ ది క్లాస్ చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్ దాట్ వే వీ మేక్ ది స్టూడెంట్స్ కంఫర్టబుల్. అట్లా అని కార్పొరేట్ నుండి వచ్చిన పిల్లల్ని ఇగ్నోర్ చేయలేము, తెలుగు మీడియం నుండి వచ్చిన పిల్లల్ని కూడా ఇగ్నోర్ చేయలేము. సో వీఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ బోత్ ది స్టూడెంట్స్.